నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ దాదాపు తుది దశకు చేరుకుంది. డిసెంబర్ నెలాఖరు నాటికి కొత్త జిల్లాలను ప్రకటించాలని, వచ్చే ఏడాది జనవరి నుంచి కొత్త జిల్లాల నుంచి పరిపాలన ప్రారంభించాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వైసీపీ ప్రభుత్వం పూర్తి అశాస్త్రీయంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. కేవలం పార్లమెంటు నియోజకవర్గాలను ప్రాతిపదికన తీసుకుని కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. వీటి వల్ల మారుమూల నియోజకవర్గాలకు, వెనుకబడిన ప్రాంతాలకు ఏమాత్రం లాభం జరగలేదు. అలాగే కొన్ని నియోజకవర్గాల పరిస్థితి అయితే జిల్లా కేంద్రానికి దూరం అవ్వాల్సి వచ్చింది. దీంతో కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు జిల్లాల పునర్విభజన చేపట్టి అన్ని ప్రాంతాలకు న్యాయం చేస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇక అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త జిల్లాల ఏర్పాటుపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి సారించింది. జిల్లా కేంద్రాల మార్పు, కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో పాటు జిల్లాల సరిహద్దుల మార్పుపై కూడా మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. మంత్రివర్గ ఉపసంఘం అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించారు. అలాగే అన్ని జిల్లాల నుంచి ప్రజల అభిప్రాయాలు సేకరించారు కూడా. ప్రజల నుంచి వచ్చిన సూచనలు, విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే ఒక నివేదికను రూపొందించింది. ఈ నివేదికను నవంబర్ 7వ తేదీన జరగనున్న మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. ప్రధానంగా 6 కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రతిపాదన చేస్తున్నట్లు తెలుస్తోంది. వీటిల్లో రంపచోడవరం, పలాస, అమరావతి, మార్కాపురం, గూడూరు, మదనపల్లి కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. వీటి ద్వారా ప్రస్తుతం ఉన్న 26 జిల్లాల సంఖ్య 32కు పెరగనుంది. కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లా పునర్విభజన ప్రకటన తరువాత పెద్ద ఎత్తున వినతులు వచ్చినట్లు తెలుస్తోంది. వీటిల్లో చాలా వరకు జిల్లా కేంద్రాల మార్పు, పాత జిల్లాల్లోనే కలిపేయాలనే ప్రతిపాదనలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఇక శ్రీకాకుళం జిల్లాను 2గా విభజించి పలాస కేంద్రంగా మరో జిల్లా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన పెద్ద ఎత్తున వచ్చింది. ఇక అలాగే ఏలూరు జిల్లాలో కూడా జంగారెడ్డిగూడెం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని కోరారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా విభజనపై మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం అద్దంకి నియోజకవర్గం బాపట్ల జిల్లాలో ఉంది. అలాగే కందుకూరు నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో కలిపారు. దీనివల్ల ఈ 2 ప్రాంతాల ప్రజలు జిల్లా కేంద్రాలకు వెళ్లేందుకు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అందుకే వీటిని తిరిగి ప్రకాశం జిల్లాలో చేర్చాలని ఆయా నియోజకవర్గాల ప్రజలు కోరారు. మార్కాపురం జిల్లా చేస్తామని చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం, దర్శి, ఎర్రగొండపాలెం నియోజకవర్గాలను కలుపుతూ మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు ప్రక్రియ దాదాపు పూర్తయింది. అయితే కొత్త జిల్లా ఏర్పాటు తరువాత ప్రస్తుతం ఒంగోలు కేంద్రంగా ప్రకాశం జిల్లా పరిధిలో కేవలం ఒంగోలు, కొండపి, సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గాలు మాత్రమే మిగిలి ఉంటాయి. దీంతో అద్దంకి నియోజకవర్గం కూడా ప్రకాశం జిల్లా పరిధిలోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అదే సమయంలో శ్రీశైలం, సుండిపెంట ఊర్ల గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ప్రస్తుతం నంద్యాల జిల్లా పరిధిలో శ్రీశైలం నియోజకవర్గం ఉంది. వాస్తవానికి నైసర్గికంగా శ్రీశైలం ఊరు మార్కాపురం పట్టణానికి కేవలం 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రస్తుతం నంద్యాలకు శ్రీశైలం 160 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రయాణ సమయం కూడా 5 గంటలు. అందుకే శ్రీశైలం ఊరుని కొత్తగా ఏర్పాటవుతున్న మార్కాపురం జిల్లాలో భాగం చేయాలని కోరుతున్నారు. ఈ ప్రతిపాదనతో పాటు కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కూడా మంత్రివర్గ ఉపసంఘం చర్చించి నివేదిక తయారు చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి డిసెంబర్ నెలాఖరు నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది.